వెళ్ళొచ్చావా? తీనా డోరు? ఏ దొంగ చూపు. తీసినా డోరు? వెళ్ళు కాసేపు తిరిగిసిరా. వెళ్ళు తిరుగు నాన్న. వెళ్ళు కాసేపు ఆ గార్డెన్లో తిరిగిసిరా. వెళ్ళు మేడపైన గార్డెన్లో అంతా తిరిగి వెళ్ళు. మంచాడమ్మా. ఏ మమ్మీ డోర్ తీయలేదా? అమ్మో ఏ వచ్చేస్తా. తీసినా డోరు? తీనా తీనా? అబ్బా చూపు. ఏట్రా చూపు. ఇంకా ఉండనంటే ఉండదు. ఇంకా డోర్ కొడతానే ఉంటుంది. డోర్ తీయమని అడుగుతుంది. చూపిస్తాను చూడండి. ఏంటి డోర్ తీయాలా? ఇంకా డోర్ తీసినంత వరకు ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఎన్ని రౌండ్లు వేస్తుందో దానికే తెలియదు. ఇంకా తీసినంత వరకు ఒప్పుకోదు ఇంక అసలు. ఏంటి డోర్ కొడుతున్నావు ఏంటి? ఇంకా అసలు అది అనుకున్నది చెయ్యాలన్నమాట. లేకపోతే అస్సలు వదలదు. చూసారా ఎలా చూస్తుందో? ఆ డోర్కి అప్పుడే మెస్ వేయించడం అయితే థర్డ్ టైమా ఫోర్త్ టైం అనుకుంటా. ఇప్పుడు డోర్ తీయలేదని పౌరుషంగా వెళ్ళిపోయింది కదా. బాల్ కానీ చెప్పులు కానీ ఏదో ఒకటి నోటితో పట్టుకొని వచ్చే డోర్ తీయమంటుంది. అది ఎప్పుడు డోర్ తీయాలన్నా సరే నోట్లో ఏదో ఒకటి పట్టుకొనే వస్తుంది. చూసారా దాని పౌరుషం? బాల్ తెచ్చి ఇసిరేసి వెళ్ళిపోతుంది తీయలేదని. ఇంకెంతసేపు ఉండాలి అన్నట్టు చూస్తుంది. కాసేపు తిరిగిరా అంటే తిరగదు. మళ్ళీ నేనుంటే మాత్రం తిరుగుతుంది బయట. అలా ఉండాలన్నమాట వెనకాల. అదే ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చినా కుక్కలు ఏమైనా వచ్చినా సరే వాటితో ఫైటింగ్ అయితే మాత్రం మనం ఉండవసరం లేదు. మనం ఉన్నా సరే మన మాట కూడా విందు. ఇంట్లో అది అయితే చెప్పిన మాట అది బాగానే వింటుంది, బాగా అర్థం చేసుకుంటుంది. కానీ బయట ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం మనం అసలు ఆపలేము ఇంకా.